భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారనే వార్త. త్వరలో కాంగ్రెస్లోకి ఈటెల రాజేందర్ అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా చేరబోతూ ఉన్నారంటూ ఒక ఊహాగానం సార్ ఇది. భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి కాబట్టి ముదిరిన బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ గొడవ అనే వార్తను బేస్ చేసుకుని ఈ ప్రచారం జరుగుతోంది సార్. బండి సంజయ్ కూడా కాంగ్రెస్లోకి వస్తాడని కూడా ఏదో పత్రికలు రాశారు. సో అందువల్ల ఎవరు ఏమవుతారో తెలియదు. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలో చేరాడు. సో మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఏం గ్యారంటీ ఉంది? అందువల్ల ఈ వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళే వెళ్తున్నారు కదా. అందువల్ల ఇక ఈటెల రాజేందర్ వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రోజే ఆయన సొంతగా పార్టీ పెడదామని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనే నాతోని క్లియర్గా చెప్పాడు, ఇంత బతికి మళ్ళీ ఇంకో దగ్గర పంచన చేయడానికి అనే మీనింగ్ వచ్చేలా చెప్పాడు. నేనే పార్టీ పెడదామని అనుకున్నాను, ప్రయత్నాలు కూడా చేశాను అని. సో ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరదామనే ప్రయత్నం కూడా చేశాడు. మీకు ఆ రోజుల్లో గుర్తుండి ఉంటుంది. ఈటెల కేసీఆర్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చాక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు చెప్పారు, రేవంత్ రెడ్డితో వీరితో. సో అదంతా అందరికీ తెలిసిన విషయాలే. అందువల్ల చివరికి ఆయన బీజేపీలో చేరాలని కోరుకున్నాడు. బీజేపీలో ఏ సైద్ధాంతిక నిబద్ధతోనో మోడీని ఇప్పుడు మాట్లాడచ్చు, అవన్నీ మోడీ విధానాలు నచ్చో. ఎంతమంది చూడలే మనం మోడీ విధానాలు నచ్చి చేరినామంటారు, మళ్ళీ మోడీ విధానాలు నచ్చక బయటకు వచ్చామంటారు. సో అందువల్ల ఈటెల రాజేందర్ కూడా బీజేపీ పైన ప్రేమతోనో మోడీ పైన విశ్వాసంతో చేరలేదు. బీజేపీ భాషలో చెప్పాలంటే దేశం కోసం ధర్మం కోసం చేరలేదు. ఆయన రాజకీయ లక్ష్యం కోసం చేరాడు. ఆయన రాజకీయ లక్ష్యం ఏంటి? ఈటలే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి చాలామంది ఆయన రాజకీయ లక్ష్యం ఇది. విజయశాంతి ఓపెన్గా చెప్పారు, మేమంతా బీజేపీలో చేరింది ఒక రాజకీయ లక్ష్యం కోసం చేరాం. ఆ రాజకీయ లక్ష్యం ఏంటి? కేసీఆర్ను ఓడించడం. కేసీఆర్ను ఓడించే రాజకీయ లక్ష్యం ఆనాడు కాంగ్రెస్తో సాధ్యం కాదని గుర్తించిన ఈ నేతలు బీజేపీలో చేరాడు. సో ఆ రోజు కాంగ్రెస్ హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం, నాగార్జున సాగర్లో వెటరన్ నాయకుడు జానారెడ్డి ఓడిపోవడం, జిహెచ్ఎంసీలో 2 సీట్లే రావడం అప్పుడున్న రాజకీయ పరిస్థితి అది. సో ఈ రాజకీయ పరిస్థితుల్లో తమ రాజకీయ లక్ష్యమైన కేసీఆర్ను ఓడించడం అనేది బీజేపీతోనే అవుతుంది. బీజేపీ జాతీయ పార్టీ, బీజేపీకి వనరులున్న పార్టీ, మోడీ అమిత్ షా లాంటి బలమైన నాయకత్వం ఉన్న పార్టీ, వారికి మోడీ బీజేపీ అఖిల భారత నాయకత్వం కూడా హామీ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను గద్దెదించేదాకా పోరాడతామని. కానీ వాళ్ళకి అనుభవంలో అర్థమైంది ఏంటంటే వారికి ప్రధాన శత్రు కాంగ్రెస్, కేసీఆర్ కాదు. కేసీఆర్ను ఓడించడం బీజేపీ లక్ష్యమే కాదు. బీజేపీ లక్ష్యము తాము అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రమే కేసీఆర్ను ఓడించే లక్ష్యం పెట్టుకుంటారు. తాము అధికారంలోకి రాము అనుకున్నప్పుడు బీజేపీ లక్ష్యం మారిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడించిన బీజేపీ లక్ష్యమా? మీరు ఎక్కడ చూడండి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఓడించిన బీజేపీ లక్ష్యమా? బీజేపీ లక్ష్యం ఎప్పుడు కూడా తామే అధికారంలోకి వచ్చే సమయంలో మాత్రమే ప్రాంతీయ పార్టీని ఓడించే లక్ష్యం పెట్టుకుంటారు. అందుకే మీకు తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, ఒరిస్సాలో కూడా కాదు, వాళ్ళు అక్కడున్న ప్రాంతీయ పార్టీని ఓడించడం వాళ్ళ లక్ష్యమే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా మాట్లాడినా బీజేపీ నాయకుల్లో ఉలుకోలేదు, పలుకోలేదు కదా. మేము జగన్ ఓడిస్తామని వస్తున్నారు ముందుకు వాళ్ళు. అందువల్ల ఇక్కడ కూడా అంతే, కేసీఆర్ను ఓడించే లక్ష్యం బీజేపీకి ఉండదు, కాంగ్రెస్ ఓడించే లక్ష్యమే బీజేపీకి ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు చూడండి. అందువల్ల ఎప్పుడైతే ఈ వాస్తవం బీజేపీ నాయకులకు బోధపడిందో, అంటే బీజేపీలో చేరిన ఇతర పార్టీ నేతలు ఈటల, కొండా, విజయశాంతి వీళ్ళందరికీ బోధపడిందో, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ఆటోమేటిక్గా బీజేపీని వదిలేరు. ఇందులో కొంతమంది ముందే వదిలేరు, కొంతమంది ఇప్పుడు వదులుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ కేసీఆర్ను ఓడించారు, వాళ్ళకి వేరే లక్ష్యం లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్కు, కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉందా? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యం ఉందా? లేదు కదా వాళ్ళకు. వాళ్ళ లక్ష్యం కేసీఆర్. సో కేసీఆర్ లక్ష్యం కనుక మరి కేసీఆర్ను ఓడించే లక్ష్యాన్ని బీజేపీ వదిలేసుకున్నాక ఇక బీజేపీతో వారి బంధానికి ప్రాతిపదికే లేదు. దానికి తోడు బండి సంజయ్తో విభేదాలు, బీజేపీ నాయకత్వం కోసం ఇంకొక ముఖ్యమైన అంశం, ఈటెల ఎందుకు చేరాడు? ఈటెల రాజేందర్ చేరింది తనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారన్న నమ్మకంతో చేరాడు. ఆయన మంత్రిగానే అడ్జస్ట్ కావాలి అనుకుంటే కాంగ్రెస్లో చేరాడు వాడు, లేదంటే బీఆర్ఎస్లో ఉండేవారు. బీఆర్ఎస్లో ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చింది? మంత్రిగా ఉన్నాడు కదా,
చాలా సీనియర్ మంత్రిగా ఉన్నాడు, లేదంటే కాంగ్రెస్లో చేరాడు. అందువల్ల ఆయన లక్ష్యం మంత్రి కాదు, రేవంత్ రెడ్డి లక్ష్యం మంత్రి కాదు. అందుకే ఆయన మొత్తం ప్రతిపక్షంలో ఉన్నాడు. మీరు గమనిస్తే ఆయనకు అవకాశాలు వచ్చినా కూడా కాంగ్రెస్లో చేరలే. నాకు తెలుసు ఆయన రాజశేఖర రెడ్డి టైంలోనే ఆయనకు అవకాశం వచ్చింది కాంగ్రెస్లో చేరమని. మళ్ళీ కేసీఆర్ టైంలో ఆఫర్ వచ్చింది, చేరితే ఎన్నడో మంత్రి అయ్యేవాడు. కానీ ఆయన మంత్రి పదవి కోరుకోలేదని ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు. అందుకే ఆయన చివరికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. ఈటల కూడా మంత్రి పదవి కోరుకోవడం లేదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు. అందుకే బీజేపీలో చేరాడు. కానీ బీజేపీ ఆయనను సీఎం ఫేస్గా ప్రకటించడానికి ఇష్టపడలే. ఎందుకంటే బండి సంజయ్ని మార్చి ఈటల వర్గం చెప్పిన దాన్ని నమ్మి మార్చారు, దాని నష్టం అనుభవించారు. అనుభవించాక ఎన్నికలు వచ్చే వరకు బీసీ సీఎం అన్నారు తప్ప ఈటల సీఎం అనలే. అందుకే ఈటల సంజయ్ ఇద్దరిని ప్రొజెక్ట్ చేశారు. సంజయ్ని కూడా అసెంబ్లీకి పోటీ పెట్టారు. సో ఇప్పటికి కూడా తనకు సీఎం ఫేస్గా ఇస్తారా అనేది ఈటలకు అనుమానమే. చివరికి ఇప్పుడు అసెంబ్లీలో 2 చోట్ల ఓడిపోయారు. లోక్సభ సీట్ అయినా ఇస్తారా, ఎందుకంటే కరీంనగర్లో లోక్సభ సీట్లో పోటీ పెడతారా అనేది క్వశ్చన్ మార్క్. అందువల్ల ఈ వార్తలలో నిజమైనా ఉండవచ్చు, లేదా బీజేపీ జాతీయ నాయకత్వానికి అల్టిమేట్ అయినా కావచ్చు. మీరు నాకు కరీంనగర్ సీట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను, నాకు చేవెళ్ళ సీట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో చేరుతానన్న సంకేతమన్న బీజేపీ నాయకత్వానికి ఇస్తుండవచ్చు.